ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానం గురించి చర్చించుటకు సభ్యులు డాక్టర్ మండితోక అరుణ్ కుమార్, శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కుంభా రవిబాబు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నో సార్, నో. Papers laid including the list of the business are deemed to have been on the table of the house. Question over. కూర్చోండి, దయచేసి కూర్చోండి. నా కూర్చోండి. ఇప్పుడు వాయిదా తీర్మానం అనేది ఎలా చెయ్యం అది మీకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ 14060 హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద 3441 మంది అప్లై చేశారు. రెండో ప్రశ్నకి సమాధానం 2569 మంది అపాయింట్మెంట్ అయ్యారు అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష, కారుణ్య నియామకాలకి సంబంధించి అధ్యక్ష కరోనా టైంలో అధ్యక్ష ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి గతంలో అయితే ఏ డిపార్ట్మెంట్లో మరణించినా టోటల్గా ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో నియామకాలు జరిగేవి అధ్యక్ష. కానీ 2013లో మెమో నెంబర్ 35/252 డేటు 4/12/2013తో ఒక మెమోని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ మెమో ప్రకారం స్థానిక సంస్థల్లో పనిచేసే వారికి స్థానిక సంస్థలోనే ఇవ్వాలి, గవర్నమెంట్ సంస్థల్లో పనిచేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఆ మెమోని తీసుకురావటం వల్ల ఈ రోజున లోకల్ బాడీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చనిపోవటం వల్ల లోకల్ బాడీలో ఖాళీలు లేకపోవటం వల్ల ఉప ప్రశ్న ఏంటి ఏంటో అడగండి. ఈ మెమోని ఏదైతే 35/52 మెమోని సవరించి 32/52ని సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో వేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ఈ రోజున మోడల్ స్కూల్లో కూడా 17 మంది చనిపోయారు, అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష. దాదాపు 980 మంది చనిపోయారు. 5 సంవత్సరాలు పూర్తవుతుంది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే మెమో నెంబరు 35/252ని సవరించి ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీలు ఉన్న చోట వాళ్ళకి నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వంలో 112 మంది అప్లై చేస్తే 111 మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష. జెడ్పీ ఎంపీపీకి వచ్చి గల 3175 మంది అప్లై చేస్తే 2326 మందిని 349 మంది అక్కడ గ్యాప్ ఉంది. ఎంపీఎల్కి వచ్చి గల 154 మందికి 132 మంది నియమించాం, అంటే 22 మంది. టోటల్గా 872 మంది గ్యాప్ ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష. అది మీరు అన్నట్టు గతంలో 26/7/2023లో జియో వచ్చింది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 8th పాయింట్లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ సకమ్ టు కోవిడ్, అంటే కోవిడ్లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు 1 టైం మెజర్ కింద అంటే ఒకసారి చేయగలుగుతాం. అంటే కోవిడ్ కోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది. అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది,
జెడ్పీ సెపరేట్గా ఉంటుంది, గవర్నమెంట్ సెపరేట్గా ఉంటుంది. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు. సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష. ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి వాళ్ళు కమ్ బ్యాక్. దయచేసి కూర్చోవాలి, సభ జరగాలి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు అలా కూర్చోండి. కొంచెం దూరం ఉండండి. కొంచెం దూరం ఉండండి. ఇది కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే మార్గంలో దీంట్లో రండి. దాని మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది. ప్లీజ్ 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 అదే ఎల్ఓపి గారు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. దాని మీద మీరు మాకు అవకాశం చెప్పండి. ఏ డిస్కషన్ మీద అవకాశం లేదు. ప్రతిరోజు రద్దు చేయాలి. బిఎస్సీ మీటింగ్ ఉంది. బిఎస్సీ మీటింగ్ లో మాట్లాడతాం. చెప్పండి సార్, చెప్పండి. రద్దు చేయాలి. దయచేసి ఇజ్రాయెల్ గారు వినాలంటే పేరు పెట్టి చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా? ఇప్పుడు మీరు చెప్పే డిమాండ్ బిఎస్సీలో చెప్తాము. బిఎస్సీలో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా క్లారిటీ ప్లీజ్ కూర్చోండి. ఇంకో క్వశ్చన్ వెంటనే
ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఉండు ఇజ్రాయల్ బాబు ఉండు ఎల్ఓపి గారు ఇప్పుడు 11 గంటలకి మన బిఎస్సి మీటింగ్ ఉంది. బిఎస్సి మీటింగ్లో మీ డిమాండ్ని ప్రజెంట్ చేద్దాం. గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం. నా ఉద్దేశం అది. కదా మీ డిమాండ్ గవర్నమెంట్ తో మాట్లాడాలి కదా. బిఎస్సీలో మాట్లాడదామయ్యా. తీర్మానం ఎలా చెయ్యం? వాయిదా తీర్మానం అనేది ఎలా కాదు. ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది. మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే బిఎస్సీలో గవర్నమెంట్తో మాట్లాడతాం. బిఎస్సీలో గవర్నమెంట్తో మాట్లాడి చెప్తాం. The house is adjourned for 10 minutes.